ఈ దుర్గమాతను కూడా తీసుకొచ్చింది వాళ్ళ కల్చరే. ఇది కూడా మార్వాడి కల్చర్, ఇది తెలంగాణ కల్చర్ కాదు. తెలంగాణ కల్చర్ ఆ 9 రోజులు ఏం చేస్తారంటే బతుకమ్మతో ఆట పాటలతో బతుకమ్మతో చేసుకునే అంటే కల్చర్ ను ధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ నకిలీ వస్తువులను తెచ్చి అమ్మి మనకి ఇక్కడ పెట్టుబడిదారులు పెట్టి వాళ్ళు పెట్టుబడిదారులు పెట్టేసి మళ్ళీ మన మీదనే దౌర్జన్యాలు చూపిస్తున్నారు. కాబట్టి మార్వాడి కల్చర్ గోప్యాక్, మార్వాడి సంస్కృతి గోప్యాక్ అనే నినాదంతో ఈ ఉద్యమం ముందుకు వెళ్తుంది. మార్వాడి వ్యవస్థ అనేది ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి వ్యవస్థ అది. మరి దానికి ఏం చెప్తారు? మార్వాడి వ్యవస్థ కొన్ని సంవత్సరాలు కాదు, ఫస్ట్ ఏమొచ్చారు, ఒక్కరిద్దరు వస్తారు. అసలు పల్లెటూర్లకు రైలు గాడి వెళ్ళి అంటే ఎడ్ల బండి వెళ్ళని ఊర్లలో కూడా చెతక్ మీద వచ్చేసి మెల్లగా పాగేస్తాడు. ఫస్ట్ అంచెలంచెలుగా పాగేసేసి పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టుకుంటారు. వాళ్ళే ఆ బిజినెస్లలో ట్రాన్సాక్షన్స్ వాళ్ళే, ఫోన్ పే, గూగుల్ పే కానీ అలాంటి వాడు అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తారు. జిఎస్టీ కట్టరు తెలంగాణలో. ఇప్పుడు బంగార షాపులు కావచ్చు, అనేక రకమైనటువంటి బంగారు షాపులు, వెల్డింగ్ షాపులు, ఎలక్ట్రీషియన్ షాపులు, అన్ని స్టీల్ షాపులు మొత్తం కూడా వాళ్ళే ఆక్యుపై చేసుకున్నారు. విశ్వకర్మల బతుకు తెరువు అంతా కుల్లగొట్టేశారు.